వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బానే ఉన్నారనుకుంటున్నా. సో, చాలామంది స్టూడెంట్స్ అయితే ఫీజ్ రీయింబర్స్‌మెంట్ స్కీమ్‌కి సంబంధించి అమౌంట్ ఎప్పుడు పడుతుంది అని అయితే ఎదురు చూస్తున్నారు. కాకపోతే గైస్ మనకు ఇవాళ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. మార్నింగ్ ఈ అప్డేట్ రావడం జరిగిందనమాట. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ స్కీమ్‌కి సంబంధించి మనకు కొద్దిగా ప్రాసెస్ అనేది జరుగుతుందనమాట. ఆ ప్రాసెస్ ఏంటో మీకు ఈ వీడియోలో అయితే క్లియర్‌గా అయితే చెప్తాను. ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుంటారో కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాల్సి ఉంది. ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే మొదటి విడత అమౌంట్ అనేది విడుదల కావడం అయితే జరుగుతుందనమాట. అదేంటో క్లియర్‌గా అయితే చెప్తాను. ఇకపోతే గైస్ వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రీవియస్ ఇయర్స్‌లో మీకు జేబీడీ అమౌంట్ అనేది ఎన్ని విడతలు పడింది, ఎన్ని విడతలు పెండింగ్ ఉందో ఒకసారి కామెంట్ అయితే చేయడానికి ట్రై చేయండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. గైస్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అయితే ఫీజ్ రీయింబర్స్‌మెంట్ స్కీమ్‌కి సంబంధించి మొదటి విడత అమౌంట్ కోసం అయితే ఎదురు చూస్తున్నారనమాట. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే స్టూడెంట్ ఉంటారో స్టూడెంట్ అండ్ మదర్ అకౌంట్స్ అయితే సో ఖచ్చితంగా ఫింగర్ ప్రింట్ ప్రాసెస్ అట్ ది సేమ్ టైం మనకు ఆధార్‌తో అయితే లింక్ అయితే అయ్యి ఉండాలి అన్న అప్డేట్ అయితే ఇచ్చారనమాట. మీరైతే వెంటనే మీది ఏ బ్యాంకో అది చూసుకొని ఆ బ్యాంక్స్‌కి అయితే వెళ్ళి మీరు ఖచ్చితంగా ఆధార్‌తో లింక్ ఉందో లేదో అయితే చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. దట్ టూ అది చేసిన తరువాత సచివాలయాల్లో మనకు ఈ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ స్కీమ్‌కి సంబంధించి ప్రాసెస్ అనేది జరుగుతుందనమాట. ప్రతి ఒక్కరు అయితే మీరు ఫింగర్ ప్రింట్ ప్రాసెస్ అనేది అయితే కంప్లీట్ అయితే చేసుకునేయండి. ఎందుకంటే పెండింగ్‌లో పెట్టుకుంటే మాత్రం మీకు ఖచ్చితంగా మొదటి విడత అమౌంట్ అనేది విడుదలయ్యే సమయంలో మీకు ప్రాబ్లమ్ అవుతుంది. ఖచ్చితంగా మీరైతే ఈ ఫింగర్ ప్రింట్ ప్రాసెస్ మొత్తం కూడా సచివాలయంకి అయితే వెళ్లి కంప్లీట్ అయితే చేసుకునేయండి గైస్. దట్ టూ ఇంకా ఏమన్నా అప్డేట్స్ వస్తే మీకు ఖచ్చితంగా చెప్తూనే ఉంటాను. వీలైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎటువంటి డౌట్ ఉన్నా గానీ కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. గైస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.